శివుడు మెడలో పాము ఎందుకుంటుందో మీకు తెలుసా? ఆ పాము పేరు వాసుకి. ఈ పాముని దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మథనంలో అమృతం తీయడానికి ఉపయోగించారు. అలా ఆ వాసుకితో కొండను తిప్పి సముద్ర మంథనం చేసేటప్పుడు హాలాహలం అనే భయంకర విషం సముద్రం నుండి బయటకు వచ్చింది. ఆ విషాన్ని చూసి రాక్షసులు దేవతలు కూడా పారిపోసాగారు. ఈ విషం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదు అని తెలుసుకున్న దేవతలందరూ కూడా ఆ మహాశివుని దగ్గరికి వెళ్ళి ఈ విషం బారి నుండి ఈ ముల్లోకాలను బ్రహ్మాండాన్ని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు ఆ మహాశివుడు ఆ హాలాహలాన్ని తాగేస్తాడు. ఈ విషం గొంతు దాటి కడుపులోనికి వెళితే శివుడికి చాలా ప్రమాదమని అనుకున్న పార్వతీదేవి శివుడి మెడను గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ హాలాహలం విష ప్రభావం వల్ల పార్వతీదేవి కూడా శివుడి కంఠాన్ని ఎక్కువసేపు పట్టుకోలేకపోతుంది. అప్పుడు అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న శివుడు పరమభక్తుడైన వాసుకి, ఓ పరమేశ్వర, నేను మీ మెడను చుట్టి ఆ హాలాహలాన్ని మీ కడుపులోకి దిగకుండా చూసుకుంటాను. అంతేకాకుండా నేను మీ మెడలో అలంకారంగా ఉండిపోతాను అని వేడుకుంటుంది. అప్పుడు శివుడు వాసుకి విన్నపాన్ని మన్నించి శివుడు మెడలోనే ఆ వాసుకుని అలంకారంగా ఉంచుకుంటాడు. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి.